షారోన్ సువార్త స్వరము, శ్రీయేసుని రక్షణ స్వరము, శ్రీయేసుని మధుర స్వరము, అదే లోకానికి శాంతి స్వరము, శాంతి స్వరము, మధుర స్వరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తిశేషులు పాడేటి ఆనందమౌళి విక్టోరియమ్మ గారు నెల్లూరు జిల్లాలోని అల్లూరు గ్రామానికి చెందినటువంటి వారు. వీరు అల్లూరు బ్యాప్టిస్ట్ ఫీల్డ్లోనూ, నాగార్జున సాగర్లో లూథరన్ బ్యాప్టిస్టు సంస్థల తరపున యునైటెడ్ చర్చ్ పాస్టర్గాను అనేక క్రీస్తు సంఘంలో గొప్పగా సేవ చేసినటువంటి దైవజనులు. వీరి ప్రార్థనా సేవా ఫలితంగా నేడు షారోను సువార్త స్వరము అనే కార్యక్రమాన్ని ప్రారంభించున్నాము. ఈ కార్యక్రమం గత కొంతకాలం నుంచి జరుగుతుండగా మీరు దీన్ని ఆదరించి ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుటకు మీ యొక్క సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుతూ మీకు వందనములు తెలియజేస్తున్నాను. షారోను సువార్త స్వరం ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈనాడు ఈ కార్యక్రమంలో వేదశ్రీ రెవరెండ్ బీడీపీ రావు గారు, అలాగే విజయనగరం జొన్నాడ నుంచి వచ్చినటువంటి శ్రీ జేమ్స్ జేసీల్ చౌదరి గారు మన మధ్యలో ఉన్నారు. ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి మరి వారు మనకు వివరిస్తారు. ప్రేక్షకులకు ప్రభువు పేరట శుభాకాంక్షలు. నేటి కార్యక్రమంలో కూడా 2 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వింటాము. ముందుగా ఒకటి విందాము. స్తోత్రము స్తోత్రము ఓ దేవా, స్తోత్రము స్తోత్రము ఓ దేవా, ఈవేకువనే స్తోత్రము చేతుము మా దేవా. రాత్రియందున మమ్ము రక్షించి కాపాడి, రాత్రి మరి ఒక దినము దయతోనిచ్చిన దేవా, స్తోత్రము స్తోత్రము ఓ దేవా.
తదరే నరరన తదరే ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచండి ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచండి మోక్ష సదనమును కేనుబోదు సంతోషించండి ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచండి యెరూషలేమందుండి మీరెదురు చూడండి మీపై పరిశుద్ధాత్మయు దిగి వచ్చి పనులు తెలుపును ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచండి దిక్కులేనట్లు మిమ్ము దిగనాడిపోను మీతో మక్కువయుండ పరిశుద్ధాత్మను పంపించెదను ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచండి నిర్వాణమున మీ కొరకై నెలవులు కల్పింతు నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యము నేల ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచండి ఒకరితోకరు ప్రియములోపి ఉండండి నాదు సకలాజ్ఞనందు ఇది సారమనుకొండి ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచండి విలియం డాసన్ దొర గారు చాలా చక్కని పదజాలముతో ఈ కీర్తన వ్రాశారు. ఈ కీర్తన యొక్క భావార్థములు డాక్టర్ బిడిపి రావు గారు మనతో పంచుకుంటారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 45వ కీర్తన వేడిద నాదగు వినతిని గైకొరవే జగదీశ ప్రభో అని చక్కని పదం. అసలు ఈ రాసింది యూరోపియన్ అని ఎవ్వరు నమ్మలేరు. అంత చక్కని సాహిత్యం సంగీతాన్ని ప్రయోగించి రాశారు. ఈ కీర్తన వారు నాథనామ క్రియలో ప్రయోగించారు. కానీ ఇప్పుడు మనం శంకరాభరణంలో అంటే ప్రజల కాడికి వచ్చింది పాపులర్గా ఉన్న ట్యూనే మనం
వినబోతున్నాం. ఈ కీర్తనలో విలియం డాసన్ వారు క్రైస్తవులు ఒక మేలుకొలుపు కీర్తనగా ప్రాతకాల ప్రస్తుతిగా అని దానికి ఒక శీర్షిక ఇచ్చారు. అంతే కదా, సృష్టి అంతయు దేవుని స్తుతిస్తుంది, ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. కనుక ఆత్మ నీవిక మేలుకో అని మనం సబాళించుకున్నట్లు. నా వినతిని గైకొనవే జగదీశ ప్రభువు, నేడు ప్రతి క్షణం ఎడబాయక, ప్రతి క్షణం కూడా నీకు నేను సమర్పించుకుంటున్నాను, నిన్ను మహింపరచడానికి నా వేడుకున్నట్లుగా కనిపిస్తుంది. ప్రాతస్తవమున భవసన్నిధి సర్వము నాదవు, చేతస్సున ధర్మాత్మను సంసిద్ధి చేయవే సత్కృపను. అన్నిటికన్నా ఈ దైవనామస్మరణతో, దైవస్థుతితో, దైవ ప్రార్థనతోనే శుభ్రతంగా నా కార్యక్రమాలన్నీ ప్రారంభించాలి అనుకుంటున్నాను. నా మనస నీవు దీనికి కట్టుబడి ఉండని తను తాను ప్రోత్సహించుకుంటున్నాడు. మనం వినబోయే రెండో కీర్తన పురుషోత్తం చౌదరి గారు రచించింది. శిలువ ధ్యానం ఇది. పశ్చాత్తాపంతో కూడింది. చాలా గొప్ప కీర్తన. సంగములలో ఈ కీర్తన పాడుట లేదు. బహుశా రాగం తెలియక పాడుట లేదేమో. ఈ కీర్తన యొక్క భావార్థములు చాలా గంభీరమైనవి. ప్రేక్షకులు ఈ కీర్తనలో ఉన్న సాహిత్యాన్ని కొంచెం గమనించి వినాలని నా మనవి. దీని వివరములు ఇప్పుడు మనతో రెవరెండ్ బీడీపీ రావు గారు పంచుకుంటారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 179వ కీర్తన నాయన్న రాగదే అనే కీర్తనను కీర్తిశేషులు పురుషోత్తమ చౌదరి గారు రాశారు. వారు ధన్యాసిలో ప్రయోగించినటువంటి ఈ రాగాన్ని ఆనంద భైరవి రాగంలో మనం వింటాం. చతురస్ర జాతి ఏకతాళం మీద పాడుకోవచ్చు. ఈ ఆనంద భైరవ రాగం అన్యస్వర భాషాంగ రాగం, మిక్కిలి ప్రాచీన రాగంలో ఒకటి. సామాన్యులను హృదయంలో కూడా నాటుకునేటటువంటి చక్కని తేలికైనటువంటి మృదువైనటువంటి బాణి. ఈ కీర్తనలో శిలువ ఎదుట నిలవబడి ఒక పాపి వేడుకొను విధానం చక్కగా వర్ణించారు. నా యాశ తీరా చూదు, ఎంత గొప్ప ఆర్తితో ఈ నీ పాదాలు, రక్తం శిరస్సు నుండి పాదాల వరకు కారుతున్నటువంటి రక్తసిక్తమైన ఆ పాదాలు చూస్తుంటే నా హృదయం, నా రాతి గుండె, కఠినమైన నా రాతి గుండె శకలమైపోతుందంట, పగిలిపోతుందంట. అంత మహత్తు క్రీస్తు ప్రభుని శిల్వ ధ్యానంలో మనకు దొరుకుతుంది. పరమాశ్చర్యము కదా ఈనాటి ప్రేమ ధరణిలో ఉన్నదా. మనల్ని ప్రేమించేవారిని మనం ప్రేమిస్తాం, అది మానవ లక్షణం. కానీ ద్వేషించేవారిని ప్రేమించగలగడం దైవ లక్షణం. ఈ త్యాగం ఎవరు? భక్తుల కోసం, నీతిమంతుల కోసం, న్యాయం పక్షాన్ని కాదు, నీచుడనైన దుష్టులమైన మా కొరకు నీ ప్రాణం ఇచ్చావు. ఈ త్యాగం పురుగు కొరకు అందించెడు నీ కరుణను దర్శించుని ఇప్పుడు అంట. పురుగు వంటి వాడు. ఒక మాట గొప్పగా, గుర్చు గాయము లోపల నేను చూచు. నీ ప్రక్కన గుర్చబడింది, ఆ గాయంలో నేను చూస్తాను. గాయమే ఒక బాధ, మరి దాంట్లో వ్రేలు పెట్టి చూడటం. నా కలదోషములకై విలపించి ఇప్పుడు నేను వేడుకుంటాను. నా వాళ్ళకి మీద నీకు శిలువ భారం లేకుండా చేయడానికి నా హృదయానికి స్వస్థత దయచేయమని వేడుకుందాం. ఇప్పుడు ఈ కీర్తన మనం విందాం. దేవదాస పాలక రాజా రావే, దేవదాస పాలక రాజా రావే, జీవముల ప్రదాతవై ప్రకాశముందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక, దేవదాస పాలక రాజా రావే, దేవదాస పాలక
నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. నీ కరుణయను నెనరు చేతను నీదు సత్య సువార్త ద్వారా ప్రాకటంబుగా నన్ను పిలచిన లోకరక్షక నీకు మ్రొక్కెదా. నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. నిన్ను తెలియక మున్ను నన్య దైవంబులననుసరించిన పాపములన్నీ పెనగొని నాదు హృదయపు కన్ను గ్రమ్మి ప్రకాశమీయకయున్న నీ విమలాత్మ వరమున నన్ను వెలిగించిన దయానిధి. నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. వదలకనే చేయుతుదలేని పాపము వదిలించి నన్ను ప్రోచితి. తుది దినమున కలుగు బాధలు తొలగజేయుట నీవయని నా హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక. నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. అనుకరించెదా నేనను దినమును బాలుడేసుననుకరించెదా నేనను దినమును బాలుడేసుననుకరించెదా. అనువుగాను జ్ఞానమునందును వయస్సునందును దేవుని ప్రేమను మానవుల దయను పెరిగిన బాలుడేసుననుకరించెదా. నేనను దినమును బాలుడేసుననుకరించెదా. పరదేశంబున వసించి పరమాత్ముని మది తలంచి దురితమును జయించిన సచరుతుడైన యోసేపుననుకరించెదా. నేనను దినమును బాలుడేసుననుకరించెదా. తల్లి ఆనతి నెరవేర్చి తమ్ముని కష్టముల తీర్చి ఎల్లకాలముండు కీర్తి నిలగడించిన మిర్యాముననుకరించెదా. నేనను దినమును బాలుడేసుననుకరించెదా. ఆలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునంబూనిన సుబాలకుండు సమూయేలుననుకరించెదా. నేనను దినమును బాలుడేసుననుకరించెదా. శత్రువులను వరిమార్చి మిత్రులకు జయంబునర్చి స్తోత్ర గీతములు రచించిన సుందరుండవు తావీదుననుకరించెదా. నేనను దినమును బాలుడేసుననుకరించెదా. పరులకు న్యాయంబు దీర్ప ప్రజలకు క్షేమంబు గూర్ప పరమ వివేకంబు గోరి ప్రభునడిగిన సొలొమోనుననుకరించెదా. నేనను దినమును బాలుడేసుననుకరించెదా. యజమానుని కుష్టుగాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్యమిడి సన్మానించిన హెబ్రియ బాలననుకరించెదా. నేనను దినమును బాలుడేసుననుకరించెదా. అపవిత్ర రాజభోజనాదుల విడి దైవ పూజ గపటమింతలేక చేసి ఘనత నొందిన దానియేలుననుకరించెదా. నేనను దినమును బాలుడేసుననుకరించెదా. ప్రార్థన కూటమున చేరి ప్రత్యుత్తరమపుడే గోరి సాధకముగ బేతురుని సమాచారమిడిన రుదేననుకరించెదా. నేనను దినమును
పరోక్షంగా ప్రత్యక్షంగా మరి దీనికి సహకరించినటువంటి వారికందరికీ ఈ యొక్క సభాముఖంగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సంగీత కళాశాల గాయని గాయకులు ఈ 13 కీర్తనలు చక్కగా పాడి వినిపించారు మనకి. ఇంకా ఈ విధంగా మరికొన్ని కీర్తనలు పాడించి వినిపించాలన్న అభిలాష. దీనికి ప్రేక్షకుల సహకారం ఉంటే ఇది అంత కష్టతరమైన పని కాదు. ఈ కీర్తనలను ఇంత శాస్త్రీయంగా మనకు అందించడానికి మన జేజే చౌదరి గారు ఎంతో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొన్నారు. ఎందుకు ఈ శాస్త్రీయ సంగీతాన్ని మరలా పునరుద్ధరించాలి? ఇప్పుడు గవర్నమెంట్ కూడా క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు ఉన్నారు కదా, వారు గత వారంలోనే డాక్యుమెంటేషన్ ఆఫ్ క్రిస్టియన్ కల్చర్, క్రైస్తవ సంస్కృతిని పదిలపరచాలని ప్రభుత్వం తలపెట్టింది. దాంట్లో బాగా ముఖ్యం సాహిత్యం, సంగీతం, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఈ సాహిత్యాన్ని, ఈ సంగీతాన్ని క్రైస్తవ లోకంలో కూడా విలువైనది ఉన్నదని ప్రపంచాన్ని చాటడానికి పూర్వ పండితులు మన వాగ్గేయకారులు, క్రైస్తవ వాగ్గేయకారులు చేసిన కృషిని కూడా ప్రదర్శించడానికి, పదిలపరచడానికి ప్రభుత్వం పూనుకుంటున్న తరుణంలో అంతకుముందే మరి చౌదరి గారికి ఆసక్తి కలిగింది. మరి నేను గత 200 సంవత్సరాల్లో వచ్చిన క్రైస్తవ కీర్తన పుస్తకాలు 600 కీర్తన పుస్తకాలకి ఒక ఇండెక్స్ తయారు చేశాను. 40 ఏళ్ల నుంచి కృషి చేశాను. ఇప్పుడు దేవుడు ఈ మాస్ మీడియా వల్ల, ప్రభుత్వం కార్యక్రమాల వల్ల, క్రీస్తునందలి మా ప్రయాస వ్యర్థం కాకుండా నేను అలా సైలెంట్గా చేసిన పని జేజే గారు రాజమండ్రి వచ్చి నన్ను వెలుగులోకి తీసుకొచ్చారు. పురుషోత్తం చౌదరి గారి విషయాంచి ఉత్సవాల సందర్భంగా క్రీస్తునందలి మా ప్రయాస వ్యర్థం కాదని నమ్ముతున్నాం. మీరు కూడా దీన్ని వ్యర్థం కాక సద్వినియోగపరచడానికి జేజే గారికి మీ ఆర్థిక సహాయాలు అందించాలి. లేకపోతే ఈ కార్యక్రమాలు కొనసాగించడం చాలా కష్టం. రిటైర్ అయినటువంటి వాళ్ళం మేము ఇది కొనుక్కోవడం అంటే ఆర్థికంగా అంతా వారే కొనుక్కున్నారు. నేనంటే నా టైం అండ్ టాలెంట్స్ ఇచ్చాను కానీ. కాబట్టి మీరు సంకోచించకుండా తక్షణమే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొద్ది ఇతోధికంగా జేజే గారికి మీ ఆర్థిక సహాయం అందించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. రాగదే ఈ కార్యక్రమం వీక్షించినందుకు మా ధన్యవాదములు. ప్రతి గురువారం సాయంత్రము 6 గంటల నుండి 6:30 వరకు తప్పక వీక్షించండి. మీ ప్రార్థన అవసరముల కొరకై మాతో సంప్రదించవలసిందిగా ప్రార్థించుచున్నాము. మా చిరునామా షారోన్ సువార్త స్వరం, హౌస్ నెంబర్ 8-7-1/1 RR నగర్, ఓల్డ్ బోయినపల్లి, సికింద్రాబాద్ 11.